అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద 3 రోజులు రిలే నిరాహార దీక్షలు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కుల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, జిల్లా కోశాధికారి రామలక్ష్మి మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, ధరలు 100 రెట్లు పెరిగాయని, తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వేతనాలు పెంచేంత గ్రాట్యుటీని అమలు చేయాలి. అంగన్వాడీ గ్రాట్యుటీని మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లుగా పెంచాలి. ఐసీడీఎస్ కి బడ్జెట్ ని పెంచాలి. విజయవంతం చేయండి. ఫిబ్రవరి 26, 27, 28 కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను ఉద్యోగులుగా అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పెంచాలి అంగన్వాడీ తక్షణమే వేతనాలను వేతనాలను గుర్తించేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించేంత వరకు విజయవంతం చేయండి. మార్చి 2 జూలై విజయవాడను 26, 27, 28 తేదీలో జరుగుతున్న రిలే దీక్షలను తక్షణమే వేతనాలు పెంచాలి. అంగన్వాడీ తక్షణమే వేతనాలు పెరుగుతున్న పిల్లలకి స్నాక్స్, ప్రీ స్కూల్ పిల్లలకి స్నాక్స్, ఎఫ్ఆర్ఎస్ లేకుండా లబ్ధిదారులందరికీ షరతు లేకుండా లబ్ధిదారులందరికీ పౌష్టికాహారాన్ని ఎఫ్ఆర్ఎస్ షరతు లేకుండా లబ్ధిదారులందరికీ పౌష్టికాహారాన్ని పెరుగుతున్న వేతనాలు పెంచాలి. తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు అమలు చేయాలి. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పథకాలు, రూరల్ ప్రాంతాల వారి సంక్షేమ పథకాలు జిందాబాద్ జిందాబాద్. ప్రీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం స్నాక్స్ ఫుడ్ రద్దు చేయాలి. గర్భవతులకు బాలింతలకు ఎఫ్ఆర్ఎస్ ని రద్దు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ ని రద్దు చేయాలి. లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ ని అందించాలి. ప్రతి లబ్ధిదారులకి పౌష్టికాహారాన్ని అందించాలి. ప్రతి ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకి స్నాక్స్ పెంచాలి. తక్షణమే అంగన్వాడీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీకి వేతనాలు జీవోను వెంటనే మిగిలిపోయిన మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లుగా మిగిలిపోయిన మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా అర్హులైన లబ్ధిదారులందరికీ పోషకాహారాన్ని షరతులు లేకుండా పోషకాహారాన్ని లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ షరతు లేకుండా పోషకాహారాన్ని పెంచాలి. తక్షణమే వేతనాలు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే వేతనాలు పెంచాలి. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలనే డిమాండ్తో ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. దీనికంటే ముందుగా మేము ఎమ్మెల్యేలకి వింతపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటన చేయించాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా వెళ్ళి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టు స్థాయిలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కూడా రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించబోయినట్లయితే మార్చి 2వ తేదీన చలో విజయవాడ పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా విజయవాడకు తరలి వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ 2019లో వేతనాలు పెంచారు. నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే 11 సంవత్సరాలు అయింది వేతనాలు పెంచి, కానీ నేటికి కూడా వేతనాలు పెంచలేదు. సరికదా ఐసీడీఎస్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించింది. నిధులు తగ్గించి ఈరోజు ఫేస్ రికగ్నైజర్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ పెట్టి లబ్ధిదారులకి నష్టం చేకూరుస్తూ ఉన్నారు. ఈరోజు పౌష్టికాహారం అందించాలి,
తల్లి బిడ్డలను సంరక్షించాలి, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్ పిల్లలు లేరనే ఉద్దేశంతో మెర్జింగ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. ఈ ప్రభుత్వ కుట్రలని వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవ్వాలంటే కనీసం 5 సంవత్సరాలు నిండే వరకు కూడా అంగన్వాడీ కేంద్రాలకి పిల్లల్ని పంపించాలి తప్ప కాన్వెంట్లకి పంపించకూడదు అనే ఒక సర్క్యులర్ని తీసుకురావాలి. కనీసం 1 సంవత్సరం అయినా అంగన్వాడీ కేంద్రాలకి పిల్లలు వచ్చినట్లయితే కనుక అంగన్వాడీ కేంద్రాలు మెరుగుపడతాయి. అలాగే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పిల్లలకు పెరిగే పిల్లల యొక్క మానసిక ఎదుగుదల అనేది బాగా ఎదుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీని అమలు చేయాలి, సంక్షేమ పథకాలని రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అమలు చేయాలని చెప్పేసి మెడికల్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఈ దీక్షలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలనే డిమాండ్తో ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. దీనికంటే ముందుగా మేము ఎమ్మెల్యేలకి వింతపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటన చేయించాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా వెళ్ళి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాజెక్టు స్థాయిలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కూడా రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించబోయినట్లయితే మార్చి 2వ తేదీన చలో విజయవాడ పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరూ కూడా విజయవాడకు తరలి వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ 2019లో వేతనాలు పెంచారు. నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే 11 సంవత్సరాలు అయింది వేతనాలు పెంచి, కానీ నేటికి కూడా వేతనాలు పెంచలేదు. సరికదా ఐసీడీఎస్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించింది. నిధులు తగ్గించి ఈరోజు ఫేస్ రికగ్నైజర్ సిస్టమ్ ఎఫ్ఆర్ఎస్ పెట్టి లబ్ధిదారులకి నష్టం చేకూరుస్తూ ఉన్నారు. ఈరోజు పౌష్టికాహారం అందించాలి, తల్లి బిడ్డలను సంరక్షించాలి, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్ పిల్లలు లేరనే ఉద్దేశంతో మెర్జింగ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. ఈ ప్రభుత్వ కుట్రలని వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం అవ్వాలంటే కనీసం 5 సంవత్సరాలు నిండే వరకు కూడా అంగన్వాడీ కేంద్రాలకి పిల్లల్ని పంపించాలి తప్ప కాన్వెంట్లకి పంపించకూడదు అనే ఒక సర్క్యులర్ని తీసుకురావాలి. కనీసం 1 సంవత్సరం అయినా అంగన్వాడీ కేంద్రాలకి పిల్లలు వచ్చినట్లయితే కనుక అంగన్వాడీ కేంద్రాలు మెరుగుపడతాయి. అలాగే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు పిల్లలకు పెరిగే పిల్లల యొక్క మానసిక ఎదుగుదల అనేది బాగా ఎదుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీని అమలు చేయాలి, సంక్షేమ పథకాలని రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ అమలు చేయాలని చెప్పేసి మెడికల్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఈ దీక్షలో ప్రారంభించడం జరిగింది.